ప్లాంట్ ఏమైనా ఉందా? వాటర్ ప్లాంట్ ఉందా? టోటల్ సింక్ ఎంత? 300. ఆడ ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారా? బాగున్నారా? బాగుంటాయి భోజనాలు? హ్యాపీనా ఇక్కడ ఉండడానికి? వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. బాగున్నారా? బాగుంది ఇక్కడ? మంచి బిల్డింగ్లు, మంచి వాతావరణం, మంచి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నారు. బ్రహ్మంగారి సన్నిధిలో మీరు ఇక్కడ ఉన్నారు. బాగా చదువుకోవాలి. అర్థమవుతుందా? 10th క్లాస్ పిల్లలు ఆరోనా? 10th క్లాస్ పిల్లలా? లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ 10th క్లాస్ పిల్లలకు? ఈ ప్రీ మెట్రిక్ హాస్టల్లో పిల్లలు 589 589 మార్కులు వచ్చాయి ఇక్కడ. ఈసారి అన్ని సాధిస్తారా 10th క్లాస్ పిల్లలు? ఈ స్కూల్ టాపా? మన స్కూల్ హై స్కూల్లో టాపర్ అది 589? ప్రైవేట్ స్కూల్ ఓకే. వెరీ గుడ్. 589 మన హాస్టల్లో స్టూడెంట్కి వచ్చిందంటే పెద్ద అచీవ్మెంట్. దాన్ని మీరు నిలబెట్టాలి ఈసారి. ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు? 10th క్లాస్ ఓన్లీ. 10th క్లాస్ ఓన్లీ. వెరీ గుడ్. ఇక లోకల్ మీరంతా? లోకల్ వాళ్ళ? పల్లెల వాళ్ళ? లంచ్ ఎట్లా చేస్తారు మీరు? హాస్టల్ టిఫిన్ తీసుకెళ్తారా? మార్నింగ్ టిఫినే తీసుకెళ్తారా లంచ్కి కూడా? వీళ్ళ ట్యూటర్స్ ఉన్నారా? మామూలుగా 9th లోపల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి పోయేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 9th లోపల పిల్లలు వీళ్ళందరికీ టిఫిన్ లంచ్ దాకా తీసుకెళ్తారు. అదో బటన్. అదే డౌన్. బాగా చదవండి. మీరు ఎంతో ఇష్టంగా వచ్చారు ఇక్కడికి. చదువు లేని ఏమీ సాధించలేరు, గుర్తుపెట్టుకోండి. చదువులు అనేది చాలా ముఖ్యం. చదువు ఉంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఆ చదువులలో నెగ్లెక్ట్ చేసినారంటే వృధా అవుతుంది ఈ ప్రయాసం అంతా. ఇక్కడ మీరు ఏదో మంచిగా ఇక్కడ పెడతా ఉన్నారు, మంచిగా బ్రహ్మాండంగా నాన్ వెజిటేరియను, 3 times చికెను, ఎగ్స్, మంచి ఈవినింగ్ స్నాక్స్. ఇక్కడ చిక్కీ, మిల్లెట్ చిక్కీ, స్కూల్లో చిక్కీసు, స్కూల్లో రాగి మాల్టు, స్కూల్లో డైలీ ఎగ్ సాటర్డే తప్ప మంచి మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. స్కూల్లో బాగుంటుందా భోజనాలు? గవర్నమెంట్ స్కూల్లో బాగానే పెడతారా? కాబట్టి మీకు ఇంత మంచి సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. కాబట్టి మీరు చాలా బాగా చదువుకోవాలి, మైండ్ బాగా పెట్టాలి. ఇక్కడ ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటేనే మీకు రాబోయే కాలంలో మీ తల్లిదండ్రులు మంచి చూసుకోవచ్చు, మీ జీవితాలు బాగుపడతాయి. అర్థమవుతుందా? టిఫిన్స్ బాగున్నాయా? అన్ని టిఫిన్స్ బాగున్నాయా? వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. ఈసారి కూడా నేను 589 క్రాస్ అవుతుందేమో చూస్తా. అర్థమైందా? 10th క్లాస్ బాయ్స్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ హాస్టల్ మునయ్య సార్ మీకు మంచిగా అన్నీ అందిస్తూ ఉన్నారా? మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ కూడా 6 eggs వస్తాయి వారానికి. ఇంకా 6 గుడ్లు ఇస్తారు. స్కూల్లో 5 eggs వస్తున్నాయి. 3 పూట్ల చికెన్ ఇస్తున్నారు. జీరా రైస్ చాలా బాగా చేశారు, బాగుంది, చూశాను నేను కూడా. అన్నీ కూడా అలాగే ఉంటాయని అనుకుంటా ఉన్నా. అన్నీ బాగానే ఉంటాయి కదా రుచికరంగా తినడానికి. చూడండి ఎంత మంచి బిల్డింగ్స్, వాటర్ ప్లాంట్ ఉంది మీకు మంచిగా, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా మీకు చేయాల్సిన పని వల్ల మీరు బాగా చదువుకోవడమే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.